నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నీ తెలుసు, అసలు నాకు ఈ సబ్జెక్ట్ మీద నాకు తెలిసినంత ఇంకెవ్వరికి ఎక్కువ తెలియదు అని ఒక చిన్న అభిప్రాయంలో ఉంటారు. అది నిజం అయి ఉండొచ్చు కూడా. కానీ అటువంటి ఒక అభిప్రాయాన్ని పక్క వాళ్ళ ముందు తెలియజేయడం అనేది కొంచెము కష్టమైన విషయమేమో అనిపిస్తుందండి. ఏమో ఎదుటివాడికి మనకన్నా ఎక్కువగా తెలిసేమో చెప్పలేం కదా. సో అప్పుడు ఎదుటి వాళ్ళ అభిప్రాయంలో ఏంటి, వీడు చాలా ఓవర్ కాన్ఫిడెంట్, అన్ని ఇట్లాగే మాట్లాడతాడు, ఏమీ తెలియదు అన్న ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే మనకు ఎంత తెలిసినా కూడా మన మనసులో ఉంచుకొని అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగిస్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. ఒప్పుకుంటారు కదా, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. మరి ఈ రోజు మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటకాలతో నేను రెడీగా ఉన్నాను కాబట్టి మొదలు పెట్టిద్దాం. నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? కొర్ర మిరియాల గోంగూర అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 4, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, ఇంగువ తగినంత, గోంగూర 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కొర్రలు, గోంగూర ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకున్నాము. దాంతోపాటు మిరియాల ఫ్లేవర్. కొర్రల గురించి చెప్పాలి అంటే అధికంగా ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, తర్వాత థియామిన్, అలాగే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చాలా బాగా పెంచుతుంది. కొంతమందికి నాడీ వ్యవస్థ మెరుగుపరచడానికి చాలా రకాల టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారు. సో ఈ పల్స్ని కూడా, మనకు పల్స్ రేట్ని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి, బరువు తగ్గడానికి, కండరాల బలాన్ని పెంచుకోవడానికి, పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గించడానికి, షుగర్ ఉన్న వాళ్లకు, ఇలా అందరికీ కూడా కొర్రలో యూనివర్సల్గా చాలా చక్కటి మేలు చేస్తుంది. అలాగే మనకి గోంగూర విషయానికి వస్తే గోంగూరలో అధికంగా ఐరన్ ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కి 100% గోంగూర పెడతారు. బాగా చక్కగా గోంగూర పప్పులు, గోంగూర కూరలు బోల్డ్ రకాలు చేసి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఐరన్ వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్ కాబట్టి. సో గోంగూర మనకు ఐరన్తో పాటు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే గోంగూర, కాకరకాయ ఇవన్నీ విన్న వెంటనే ఫస్ట్ షుగర్ వాళ్ళకు చాలా బాగుంటుంది అనే ఒక మాట వింటూ ఉంటాం. అంతేకాకుండా ఇది కూడా అండి, గోంగూర కంటి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మరి అటువంటి గోంగూరతో అలాగే కొర్రలతో ఈరోజు మనము ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ అన్నానికి సంబంధించి ఒక చక్కటి పొడి తయారు చేసుకుందాం. ఆ పొడి ఏంటి అంటే మీరు ఈ అన్నంలోనే కాదు, వేరే ఎటువంటి రైస్ ఐటమ్స్లో అయినా వేయచ్చు, ఎటువంటి కూరల్లో అయినా కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి మనకు కొంచెం బాండి వేడెక్కిన తర్వాత కావలసినవన్నీ కూడా వేసుకొని చక్కగా పొడి తయారు చేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకి బాగుంటుంది, చక్కగా లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, బ్రంచ్ లాగా తినచ్చు. అంటే కొంతమందికి బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి హాయిగానే ఉంటుంది పొట్ట. కొంతమంది బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి అని చెప్తూ ఉంటారు. కొన్ని మాటలకి ఏంటి అంటే, కొన్ని స్టేట్మెంట్స్కి 2 రకాలుగా మనకు సమాధానాలు వస్తూ ఉంటాయి. ఏది కరెక్టో ఏది తప్పు అనేది రుజువు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకరికి ఒకటి తప్పు కావచ్చు, ఒకరికి అది రైట్ కావచ్చు. సో దానికి మనం ఏమి చెప్పలేమనుకోండి. అంటే ఈ విషయంలో కూడా ఏంటి అంటే, ఎందుకు అంటున్నాను అంటే, కొంతమందికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ తింటూ ఉంటారు 12 గంటలకి, 12:30 ప్రాంతాలకు. ఒకప్పట్లో వాళ్ళు మన పెద్దవాళ్ళు తినేదానిలాగా. సో అలాంటి టైంలో కూడా మనకి కొర్రలు అలాగే ఇటువంటి రైస్ ఐటమ్స్ తిన్నప్పుడు మనకు అన్ని రకాల పోషక విలువలు ఒకే దాంట్లో అందుతాయి. బాండి కూడా కాస్త వేడైంది కాబట్టి ముందుగా శనగపప్పు, డ్రైగానే, మననేమి నూనె అదేమీ వేయట్లేదు, డ్రైగా మనం వేయించుకుంటే ఏంటి అంటే ఇన్ ద ఫ్యూచర్ మిగిలినా కూడా ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ధనియాలు, ఆ తర్వాత మిరియాలు. సో మిరియాలు కొంచెం ఎక్కువగా వేస్తున్నారండి, ఎందుకంటే మనకి మన పేరులోనే ఉంది కదా మిరియాల గోంగూర అన్నం. సో మిరియాల కంటెంట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అంటే కొంచెం మనకు స్పైసీగా చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చాలా కొంచెం మెంతులు. మెంతులు ఎప్పుడూ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడూ వేయము, ఎందుకంటే ఓవర్గా చేదైపోకుండా చూసుకుంటాం. ఇలా చక్కగా మనకు లైట్గా వేయించేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం తీసేసుకోవచ్చు.
సో గోంగూర ఖచ్చితంగా మన గోంగూర కూర, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి ఇలా ఏ రూపంలో అయినా కూడా నిలువ పచ్చళ్ళు కన్నా కూడా అండి ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే వాటిలో తక్కువ ఉప్పులు అవి మనం కలుపుతాం కదా, నిలువ పచ్చళ్ళలో చాలా ఎక్కువ కలుపుతూ ఉంటాం. అవి నిలువ ఉండి 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 ఏంటి అంటే అదొక వేరే రకమైన ప్రాబ్లమ్స్. సో ఎప్పుడు కూడా రోటి పచ్చళ్ళు, అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆహా, సూపర్ స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనకు కప్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ప్రస్తుతానికి దీన్ని నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తానండి. దాని తర్వాత మనము ఇక అన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా మనము పొడిగా తయారు చేసేసుకున్నాము. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందండి. బిర్యాలు ధనియాలు ఉన్నాక అసలు ఇంకా స్మెల్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు కాస్త నూనె, ఇక మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం కదా, కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 2 స్పూన్ల నూనె వేసేసానండి. మనకి ఆల్రెడీ బాండి వేడిగానే ఉంది కాబట్టి పెద్ద టైం కూడా తీసుకోదు. ఇందులో కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఇదొకసారి చక్కగా వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇదిగోండి 1 కప్పు గోంగూర చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, తురుముకున్నటువంటి గోంగూర చిన్నగా కట్ చేసుకోవాలండి. మనకు 2 కప్పులు వేసినా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఆకుకూరలు మీ అందరికీ తెలుసు ఎంత కప్పు వేసినా కూడా అది చివరికి చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి. కానీ ఏంటంటే గోంగూర విషయంలో ఒక్కటి, అది ఓవర్ పులుపు అయిపోకుండా చూసుకోండి అంతే. ఎందుకంటే గోంగూరకంటూ ప్రత్యేకంగా ఒక టేస్ట్ ఉంటుంది, దానికంటే ఒక పులుపు టేస్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేస్తే కూడా ఓవర్ పులుపు అయిపోతుంది కాబట్టి కూడా మనం కొంచెం ఒకటే కప్ వేసాం. నార్మల్గా అయితే 2 కప్పులు ఫుల్గా వేస్తూ ఉంటాం. చూసారా, చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది కూడా యాక్చువల్లీ. సో ఇప్పుడు మనము ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు ఇదిగోండి చక్కగా పొడి పొడిగా ఉడికి చేసుకున్నాము. కొంచెం నీళ్ళు తక్కువ వేసి ఉడికించుకుంటే మనకి చక్కగా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం బాగా. మనకి మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే గోంగూరకి ఉల్లిపాయ ముక్కల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇక ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా చివరిగా వేసేసుకుందాం. నాకు తెలిసి మొత్తం వేసినా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇది ఓవరాల్గా దీని టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా, మంచి ఘాటు టేస్ట్లో భలే ఉంటుంది నాకు తెలిసి. సో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందామండి, ఎక్కువ కాదు, జస్ట్ మనకు ఆ పొడి కలవడానికి మాత్రమే. ఇది ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. వెల్లుల్లి, పసుపు ఎండబెట్టి ఒక చూర్ణంలాగా తయారు చేసి ప్రతిరోజు 3 పూటల 2 గ్రాముల చప్పున తీసుకోవాలి. అలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే ఉబ్బసం సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా అవసరమైతే ట్రై చేయండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేట్ కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటు ఘాటుగా మన అన్నం రెడీ. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ.
చూసారా, ఇలా చక్కగా కొర్ర మిరియాల గోంగూర అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 4, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, ఇంగువ తగినంత, గోంగూర 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో శనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, తరిగిన గోంగూర వేసి వేగాక ఉడికించుకున్న కొర్ర అన్నం, సరిపడా ఉప్పు, తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా పొడి అన్ని వేసుకుని కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర మిరియాల గోంగూర అన్నం రెడీ. చూసారు కదా, కొర్ర మిరియాల గోంగూర అన్నం ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నాకు ఒక మంచి మసాలా కూర, గోంగూర, ఒక మంచి నిమ్మకాయ పులిహోర, ఏదేదో నాకు రకరకాల టేస్ట్ వస్తున్నాయండి. అంటే నిమ్మకాయ అంటే మనకి గోంగూర కొంచెం నిమ్మపండు నిమ్మకాయ టేస్ట్లో ఉంటుంది కదా, పుల్లగా. అద్భుతంగా ఉందండి అసలు. వావ్! అంటే కొర్రలతో ఇంత టేస్టీగా మనం ఫుడ్ చేసుకోవచ్చా అనుకుంటాం తెలుసా. ఇలా గోంగూరతో చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ముఖ్యంగా మిరియాల ఘాటు కూడా తగులుతోంది కదా, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుందన్నమాట, గోంగూర మిరియాలు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్. పేరు పెద్దగానే ఉంది, సాలెడ్ కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చి బొప్పాయ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉసిరి తురుము 1/2 కప్పు. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఈ సాలెడ్ లో ఎక్కువగా మనము స్టవ్ అయితే ఏమి ఉపయోగించట్లేదు, ఓన్లీ ఒకటే స్టెప్ లో మాత్రము పాలకూర ఉడికించుకోవాలి, అదొకటే స్టెప్. అదర్వైజ్ మనము ఊదల్ ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నామండి. అండ్ ఈ సాలెడ్ లో మనము ఊదల్ని ఉపయోగిస్తున్నాం. అలాగే మిగతా కూరగాయలు కూడా చాలా యూజ్ చేస్తున్నాం. అయితే ఊదల గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇది బాగా తగ్గిస్తుంది. ఆ కిడ్నీ స్టోన్స్ ఏర్పడినా, తర్వాత యూరిన్ లో మంట, తర్వాత పిత్తాశయము, ఇటువంటి ఇబ్బందులు ఏదున్నా కూడా అండి, కిడ్నీకి సంబంధించి మంచి రెమెడీ కావాలి అంటే మనకు ఊదలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా కొంతమందికి టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా ఊదల్ని ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైఫాయిడ్ లెవెల్స్ తగ్గించడానికి అది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఏంటి అంటే మనకు ఊదలు ఓవరాల్ గా కూడా మనకు ప్రెగ్నెంట్ లేడీస్ కి, ఎనర్జీకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అఫ్ కోర్స్ అందరికీ చాలా మంచిది అనుకోండి. ఆ తర్వాత మనం ఈరోజు బొప్పాయ అంటే మనకి పచ్చి బొప్పాయ తీసుకున్నాము, ఆ బొప్పాస్కాయ తురుము తీసుకొని చేస్తున్నాం. సో బొప్పాస్కాయ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం, ఫైబర్, కాల్షియము ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆ తర్వాత మనకు హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా బొప్పాస్కాయ చాలా మంచిది తెలుసా. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, టాక్సిన్స్ ని అవుట్ చేయడానికి ఇలా చాలా రకాలుగా మనకు బొప్పాస్కాయ ఉపయోగపడుతుంది. అలాగే ఒంటికి చలువ చేస్తుంది కూడా, నీరుకాయ కదా, సో మంచి హైడ్రేషన్ దొరుకుతుంది కాబట్టి చాలా మంచి మేలు చేస్తుంది. సో ఇలా మనం ఈరోజు ఉసిరికాయ తురుము వాడుతున్నాము, బొప్పాస్కాయ తురుము వాడుతున్నాము, పాలకూర వాడుతున్నాము. ఇలా పాలకూర కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి కాల్షియము, బోల్డ్ అన్ని. అంటే కొంతమందికి ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు పాలక్ జ్యూస్ తాగమని చెప్తూ ఉంటారు. సో అలా ఇన్ని చక్కటి పదార్థాలతో మనం ఈరోజు ఎక్కువగా శ్రమ పడకుండా ఈ సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. అండ్ నువ్వులు ఉపయోగించింది కూడా ఏంటి అంటే మనకు నల్ల నువ్వులు అనమాట. ఓకే, సరే మరి మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని కొన్ని నీళ్లు పోసుకుందాం ఈ బాండీలో. అంటే పాలకూరను మనం అలా పచ్చిగా వేయలేం కదా, అందుకు పాలకూరను మాత్రము లైట్గా ఉడికిచ్చేసుకుందాం.
ఇప్పుడు ఒక కప్పు పాలకూర పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక హాఫ్ పాలకూర తీసుకుంటున్నానండి. అంటే ఒక కప్పు ఊదలు తీసుకున్నాను కాబట్టి మరి పూర్తిగా మనం వేయలేం కదా, సో అందుకు ఒక హాఫ్ కప్ తీసుకున్నా. అది ఉడికేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ వంటని మనము ఆలివ్ ఆయిల్తో చేస్తున్నామండి. సో ఫస్ట్ ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. డ్రెస్సింగ్ అంటే ఏం లేదు, మనం వేసే పదార్థాలకు ఆ టేస్ట్ బాగా పట్టడం అనేది డ్రెస్సింగ్. అంటే దాన్ని చక్కగా కావాల్సినటువంటి చూర్ణాన్ని రెడీ చేసుకోవడం అని చెప్పొచ్చు. అంటే స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి అంటే, సో ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఆలివ్ ఆయిల్ జనరల్గా మనము సాలెడ్స్కి ఎక్కువగా ఉపయోగిస్తాం కదా. ఆ తర్వాత ఇందులో తేనె, అంటే కొంచెం మనకు ఆ స్వీట్ రుచి కూడా రావడానికి కాస్త తేనె. ఆ తర్వాత అల్లం తురుము చాలా సన్నగా తరుక్కున్నాం అనమాట. ఇంకా ఈ ఘాట్ అనేది మీ ఇష్టం. అల్లం ఘాటు నాకు చాలా ఇష్టం బేసిక్గా, సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి, మనకి మిక్సింగ్ సరిగ్గా అవుతుంది. కొంచెం ఆ నూనె కంటెంట్ కూడా మనకు అవసరం సాలెడ్కి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, ఇంకా మన కారానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి వేసుకొని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ఎక్కువగానే వేసాను. ఎక్కువగా అంటే మామూలుగా ఎక్కువ వేయలేదు, అవన్నీ వేసి అంటే మనకు ఒక అందాజా ఉంటుంది కదండి, మనం ఎంత తీసుకుంటున్నాం క్వాంటిటీస్ అని, దాన్ని బట్టి వేసాను అంతే. ఆ తర్వాత ఒక లెమన్ స్క్వీజర్లో ఇలా చక్కగా నిమ్మరసం కూడా తీసేసుకుందాం. ఈలోపు ఒక్కసారి దీన్ని కూడా చెక్ చేసుకుందాం. మనకు పాలకూర కూడా ఒక్క హాఫ్ మినిట్ ఉంటే సరిపోతుందండి. అసలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం అస్సలు లేదు, కాకపోతే మరీ పచ్చిగా వేయలేం కాబట్టి ఇంకొక నిమిషం. ఈలోపు మనము వేరే కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ముందుగా కావాల్సిన కూరగాయలు అంటే ఈ క్యాప్సికము, క్యారెట్ ఏవైతే మనం పచ్చిగా తినగలమో, ఏవైతే మనకు పచ్చిగా కూడా రుచిస్తాయో అవి మాత్రం మనం సాలెడ్లో ఉపయోగిస్తాం. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ముందుగా క్యాప్సికమ్ చూసుకొని వేసుకోండి. మనం ఒక కప్పు ఊదలు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము, ఇదిగోండి ఇది మనకు ఉసిరికాయ అన్నమాట. ఉసిరికాయ తురుము వేయడం వల్ల ఏంటంటే ఒకటి మనకు చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి అధికంగా ఉంటుంది ఇందులో, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అసలు, అంటే మంచి ఇమ్యూనిటీ అన్నమాట. అలాగే రుచికరంగా కూడా ఉంటుంది. ఈ సాలెడ్లో మనం ఎందుకు వేస్తున్నామో అంటే మంచిగా చక్కటి ఆమ్లా టేస్ట్ కావాలి కదా, సో దానికోసం. సో అవి ఇవి వేయడం దేనికి, చక్కగా ఉసిరికాయ ఉన్నప్పుడు ఉసిరికాయ తురుము వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, ఓవర్ పులుపు అయిపోతుంది. ఎందుకంటే మనం ఇది పచ్చిగా చేస్తున్నాం కాబట్టి. వేయిస్తే కొద్దిగా పులుపు తగ్గుతుంది, పచ్చిగా వేస్తే అలాగే ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత స్వీట్ కార్న్, అలాగే ఇదిగోండి మనకి బొప్పాయ తురుము, పచ్చి బొప్పాయి తురుము అందరికీ తెలిసి ఎలా ఉంటుంది అని, ఇది కూడా మనం ఒక హాఫ్ కప్ దాకా వేసుకుంటున్నాం. ఇది వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం కింద డ్రెస్సింగ్ రెడీ చేసాం కదా, సో దానికి ఇది బాగా పట్టేటట్టు కలుపుకుందాం. అంటే మనకు వెట్ సాలెడ్, డ్రై సాలెడ్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. కొన్ని డ్రైగా ఉంటాయి, కొన్ని కొంచెం ఇట్లా వెట్టిష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసిద్దామండి. పాలకూర స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఉడికించుకున్న పాలకూర ఏదైతే ఉందో దాన్ని మన సాలెడ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా తీసేసుకోవచ్చు, కొంచెం వాటర్ తీసేసేయండి. ఇలా వాటర్ తీసేసుకొని తీసుకుంటే బాగుంటుంది, మరి ఇట్లా ఓవర్గా తడితడిగా అయిపోతుంది సాలెడ్ అంతా. ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం.
చల్లారితే ఆటోమేటిక్గా మనకి ఇంత దగ్గరగా ఉండదు అనుకోండి, కొంచెం విడిపోతుంది. అదే ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి అసలు. అంటే ఉడికించిన పాలకూర స్మెల్ యాక్చువల్ చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మిరియాల పొడి, నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇందులో చక్కగా ఉడికించుకున్నటువంటి ఊదలు కూడా వేసేసుకుందాం. చూసుకోండి, మరి ఎక్కువగా కాకుండా రైస్ ఐటమ్ లాగా కాకుండా దానికి దీనికి సమంగా ఉండేట్టు వేసుకోండి. అంటే అప్పుడు మనకి లేకపోతే రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడు ఇడ్లీ పిండి వెయ్యబోయే ముందు అందులో కాస్త నూనె కలిపి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లో వేసినట్టయితే ఇడ్లీలు చాలా దూదిలాగా చక్కగా వస్తాయి. ఈ చిట్కా మీకు అవసరం అవుతుంది కదా, 100% తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. అలాగే మనము నువ్వుల సాలెడ్ అన్నాం, ఇంతవరకు ఎక్కడా కూడా మనము నువ్వులు వేయలేదు. ఎక్కడ వేస్తున్నాము అంటే నల్ల నువ్వులు పైనుంచి వేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నువ్వులు కూడా మనకు చాలా మంచిది కాబట్టి, హెల్దీ కాబట్టి చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, చక్కగా పాలకూర, స్వీట్ కార్న్, కూరగాయలన్నీ కూడా మంచి కనపడుతున్నాయి కళ్ళకి హాయిగా. అంటే హెల్దీగా కనిపిస్తుంది అనమాట సాలెడ్ కూడా. అలాగే పైన నుంచి కూడా అలా కొంచెం నువ్వులు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి సాలెడ్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చి బొప్పాయ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉసిరి తురుము 1/2 కప్పు. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడైన తర్వాత అందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, కొంచెం తేనె, అల్లం తురుము, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో తరిగిన క్యాప్సికం, క్యారెట్ తురుము, ఉసిరికాయ తురుము, మొక్కజొన్న గింజలు, పచ్చి బొప్పాయి తురుము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పాలకూర, ఉడికించిన ఊదల అన్నం, కొత్తిమీర, నల్ల నువ్వులు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నల్ల నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ రెడీ. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే చక్కగా పుల్లగా ఉంది. ఒక్క పిసర్ తీపి కూడా ఉంది. మనం తేనె వేసాం కదా, దాని టేస్ట్ కూడా తెలుస్తుంది లైట్గా. ఊదల రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. అంటే పూర్తిగా కూర్చుని ఒక కప్పు నిండా తింటే ఇంకా మిగతా వెజిటబుల్స్ టేస్ట్ కూడా తెలుస్తుంది అనుకోండి. కానీ చాలా బాగుందండి. ఫ్లేవర్ అయితే చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. చాలా సాత్వికమైన ఆహారం అంటే పక్కా ఇదే అనమాట. 100% సాత్వికమైన ఆహారం. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.